Guys, welcome to my YouTube channel CHAK VLOGS. ఈరోజు మనం ఫిలిప్స్ ట్రూ వైర్లెస్ హెడ్ ఫోన్స్ 1000 సిరీస్ ఇది. సో దీన్ని అన్బాక్స్ చేద్దాం. అదేవిధంగా క్విక్ రివ్యూ కూడా మనం చూడడం జరుగుతుంది. దీంట్లో 6mm డ్రైవర్ యూజ్ చేశారు. అదేవిధంగా క్లియర్ అండ్ బ్యాలెన్స్డ్ సౌండ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ స్మాల్ ప్యాకెట్ సైజ్డ్ కేస్ అనేది యూజ్ చేశారు. అదేవిధంగా కంఫర్ట్ ఫిట్. నెక్స్ట్ ఇది బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ దీంట్లో IP-X4 ఫ్లాష్ అండ్ స్వెట్ రెసిస్టెన్స్ అనేది దీంట్లోపట మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది బాక్స్. సో మనకి దీంట్లోపట USB Type-C ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీడియం అండ్ లార్జ్ స్మాలర్ బర్డ్స్ ఇచ్చారు. పేపర్ స్టఫ్ అనేది ఇవ్వడం జరిగింది, మాన్యువల్ అండ్ వారంటీ. సో ఫిజికల్ ఓవర్ చూసినట్లయితే టాప్ లోపల మనకు ఫిలిప్స్ అని ఉంది. నెక్స్ట్ ఇది ఓపెన్ బటన్ మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో బ్యాగ్ చూసినట్లయితే మనకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్ C ఇచ్చారు. సో వెనుక వైపు అయితే మనకి ఏమీ లేదు. సో ఒకసారి దీన్ని మనం ఆన్ చేద్దాం. సో ఇది మనకి ఫిలిప్స్ అని రాసి ఉంది, రైట్ అని కూడా మనకి రాసి ఉంది. సో దీనికి కూడా మనకి సీల్ అనేది ఉంది. సో ఇది మనకి ఇయర్ టిప్స్ అనేవి, TW ఇయర్ టిప్స్ అనేవి. సో ఒకసారి మనకి ఇక్కడ బటన్స్ అనేవి ఇచ్చారు, టచ్ బటన్స్. సో ఇక్కడ కూడా మనకి స్మూత్గా ఉన్నాయి టచ్ బటన్స్ అనేవి. మనకి ఆ బటన్స్ మీద ఫిలిప్స్ లోగో అనేది ఉంది. సో ఇవి ఇది కేసు, ఛార్జింగ్ కేసు. చాలా లైట్ వెయిట్ అనేది మనకి ఉంది. చాలా చాలా పోర్టబుల్, చాలా స్మాల్ ఉంది. ప్యాకెట్ లోపల ఈజీగా మనం దీన్ని క్యారీ చేయొచ్చు. సరే మనం దీని రివ్యూ చూద్దాం. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్స్. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. లుక్స్ పరంగా కూడా చాలా స్మాల్గా ఉంది. సో ఈజీగా ప్యాకెట్ లోపల అది క్యారీ చేయొచ్చు. చాలా చిన్నగా ఉంది సైజ్ పరంగా చూసినట్లయితే. నెక్స్ట్ బ్లూటూత్ రేంజ్ గమనించినట్లయితే, సో మనం ఈ సాంగ్స్ అనేవి పెట్టుకొని ఒక రూమ్ నుంచి మరొక రూమ్లోకి వెళ్ళినట్లయితే మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ అవ్వట్లేదు. సో బ్లూటూత్ రేంజ్ అనేది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ లాగ్ వైల్ వాచింగ్ వీడియోస్. సో మన యూట్యూబ్లో కానీ అదేవిధంగా ఏదైనా OTT లోపల మూవీస్ కానీ వీడియోస్ కానీ చూసినట్లయితే మనకి ఎలాంటి లాగి ఇష్యూస్ అనేవి లేవు. అదేవిధంగా యాప్ అండ్ బటన్స్ కస్టమైజేషన్ చూసినట్లయితే మన లెఫ్ట్ లేదా రైట్ బటన్ ఒకసారి ట్యాప్ చేసినట్లయితే సాంగ్ అనేది మనకి ఆగిపోతుంది. నెక్స్ట్ 2 సార్లు ట్యాప్ చేసినట్లయితే అది మనకి ఫార్వర్డ్ అంటే ముందు నెక్స్ట్ ప్లే సాంగ్కి వెళ్ళిపోతుంది. 3 టైమ్స్ మనం ట్యాప్ చేసినట్లయితే అది బ్యాక్వర్డ్కి బ్యాక్ సాంగ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అనేది కాల్ వచ్చినప్పుడు మనం ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మనకి కాల్ అనేది లిఫ్ట్ అవుతుంది. మా కాల్ అనేది 2 సెకండ్స్ ట్యాప్ చేసి పట్టుకున్నట్లయితే కాల్ అనేది ఆఫ్ కావడం జరుగుతుంది. ఈ సౌండ్ అనేది ఇంక్రీజ్ చేయాలంటే మనకి దీంట్లో ఎలాంటి బటన్స్ అనేవి ఇవ్వలేదు. ఫోన్లోనే మనం సౌండ్ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయాల్సి ఉంటుంది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ద్వారా. కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే సో ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. అదేవిధంగా ఇయర్ టిప్స్ అనేవి ఇవి పెద్దవి ఇయర్ టిప్స్. సో చెవి అనేది పెద్దగా ఉన్నట్లయితే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ కంఫర్ట్ అనేది లేదు. సో ఇయర్ అనేది యావరేజ్గా ఉన్నట్లయితే దాంట్లోపట మనకి ఇది కంఫర్ట్గా ఉంటున్నాయి.
సో, ఇది మనకి కంఫర్ట్ విషయానికి వచ్చినట్లయితే నెక్స్ట్ ఏఎన్‌సి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. సో, దీంట్లో మనకి ఏఎన్‌సి అనేది లేదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది దీంట్లో లేదు. నెక్స్ట్ మైక్రోఫోన్ క్వాలిటీ చూసినట్లయితే కాల్స్ వచ్చినప్పుడు మనకి కాల్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవైలబుల్ లేదు. టైప్ సితోని మనము మంచి విషయం ఏందంటే టైప్ సి చార్జర్ కేబుల్ ఇచ్చారు. టైప్ సి ఉన్నట్లయితే ఏ ఫోన్ యొక్క చార్జర్ కేబుల్ అయినా మనం వాడి ఛార్జ్ చేసుకోవచ్చు. సో, ఇది ఒకసారి ఛార్జ్ చేసినట్లయితే మనకి 18 అవర్స్ పే బ్లాక్ టైమ్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ఛార్జ్ చేసినట్లయితే యావరేజ్‌గా 15-18 అవర్స్ అనేది రావడం జరుగుతుంది. సో, బ్యాటరీ లైఫ్ అనేది ఓకేగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ సౌండ్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లోపట మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే బాస్ అనేది మనకి బాస్ చాలా చాలా తక్కువుంది. సో, కొంచెం బాస్ అనేది ఎక్కువిచ్చుంటే బాగుండదు. ఇప్పుడు వచ్చేటువంటి అన్ని టీడబ్ల్యూఎస్ గానీ, వైర్‌లెస్ గానీ, నెక్ బ్యాండ్ లోపల బాస్ అనేది ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి దీంట్లో బాస్ అనేది మనము ఎక్స్‌పెక్ట్ చేయలేము. నెక్స్ట్ అదేవిధంగా మిడ్ టోన్స్ గూడా సాంగ్స్ విన్నప్పుడు మిడ్ టోన్స్ అనేవి క్రిస్టల్ క్లియర్‌గా వినబడుతుంది. అదేవిధంగా హై టోన్స్ ట్రెబుల్ సౌండ్స్ కూడా మనకి అంత బాగా వినపడట్లేదు. సో, బాస్‌ను ట్రెబుల్ అనేది కొంచెం ఎక్కువిచ్చుంటే ఆ ప్రైస్‌కి ఇవి చాలా బాగుండేవి. సో, ఇది మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే ఇట్లా వైట్ కలర్ లోపల బ్లింక్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ అయినట్లయితే బ్లూ కలర్‌లో ఉంటుంది ఇండికేటర్ అనేది. ఒకవేళ డిశ్చార్జ్ అయినట్లయితే రెడ్ కలర్ లోపట మనకి ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు మ్యాగ్నెటిక్ అటాచ్ అనేది ఇచ్చారు. పెట్టగానే మ్యాగ్నెటిక్ అనేది ఇచ్చారు. సో, ఇవి కింద పడవు. సో, ఇదొకటి నైస్ విషయం చెప్పవచ్చు. ఫిలిప్స్ హెడ్‌ఫోన్స్ అనేవి 1600 ఎంఆర్‌పి లోపట అఫోర్డబుల్ ప్రైస్ లోపట ఇవి రావడం జరిగింది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.